అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? ఇప్పుడు మా డాడీ వాక్యం చెప్తున్నాడు, వినండి. ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. బాగున్నారు కదా? ఈనాటి దినపు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందామా? ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో నిన్ను ఆయన ప్రేరేపించి, ఇదిగో నీ కొరకు ఒక సువార్తమానాన్ని ఆయన పంపడానికి సిద్ధపడుతున్నాడు. ఏంటో తెలుసా? లూకాసు వార్త 12వ అధ్యాయం 35వ వచనంలో దేవుడు తాను ఒక మాట చెప్తున్నాడు. ఏంటంటే ఆ మాట, మీ నడుములు కట్టుకొనండి, మీ దీపాలు వెలుగుచుండనివ్వండి అని చెప్తున్నాడు. ప్రభునందు ప్రేమనంటే వాళ్ళరా, ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? మన నడుము కొట్టుకుంటే మన దీపాలు మండుతాయట. మన నడుము కట్టుకోకపోతే మన దీపాలు మండవు, అవి ఆరిపోతాయి. అవి ఆరిపోకుండా ఉండాలి అంటే ఈరోజు మన దీపాలు కట్టబడాలి. మన దీపాలు మన నడుములు కట్టబడాలి. మన నడుములు కట్టబడితే మన దీపం మండుతూ ఉంది. ఇక్కడ చదివబడిన వాక్యంలోని విషయాలు మనకు చాలా గుర్తుగా ఉన్నాయి. ఒకటి, నడుము కట్టండి అంటున్నాడు ప్రభు. రెండవది, నడుము కడితే మీ దీపాలు మండుతాయి అని చెప్తున్నాడు, వెలుగుతాయి అని చెప్తున్నాడు. ఎందుకు ఆలోచించు ఒకసారి. నీ నడుము కట్టకపోతే నీ దీపం మండద్దా? నీ దీపం మండాలంటే ఖచ్చితంగా నీ నడుము కట్టాలి. ఏంట ఆ నడుము? నడుము అంటే నీకు నాకున్నటువంటి నడుము కాదు, భౌతికమైనటువంటి మాట కాదు. అది ఆత్మీయ కోణంలో దాచబడిన మర్మం. ఇది నీకు తెలుసు. ఒకవేళ తెలియకపోతే నేర్చుకుందాం నీవు నేను కలిసి దేవుని పరిశుద్ధాత్మ బడిలో. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నా. ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? మీ నడుము అనగా మీ మనసును కట్టుకోండి, మీ మనసు అటు ఇటు వెళ్ళనివ్వకండి. మీ మనసు అటు ఇటు వెళ్తే మీ ప్రార్థన నా దీపం ఆరిపోతుంది. మీ నడుములు కట్టుకుంటేగా మీ మనసు అనే నడుమును బాగా కట్టితే మీ దీపాలు అంతగా ప్రకాశిస్తాయి అంటున్నాడు. వింటున్నావా? మన నడుము మన మనసు అనబడిన నడుమును కడితే మన దీపాలు మండుతాయి. ఎందుకని? అనేక విషయాలు నువ్వు ఆలోచించేస్తున్నావు. ఎందుకు నా జీవితంలో ఇలాగ నెరవేరుతూ ఉంది? అందరూ అనేక విషయాలుగా బతుకుతున్నారు, బాగా బ్రతుకుతున్నారు, కానీ నా జీవితంలో ఎందుకు నిరాశపడుతున్నాను? నేను ఏది అడిగినా నా దేవుడు నాకు ఇవ్వడం లేదే అని నిరాశపడుతున్నావా? ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మనసును కట్టు. నీ మనసును కడితే ఇదిగో నీవు ఆరాధిస్తున్న దేవుడు నమ్మదగిన వాడు, నిన్ను ప్రేమించిన దేవుడు జీవం కలిగిన వాడు. నీ మనసు అటు ఇటు వెళ్ళనివ్వకు. నీ మనసు అటు ఇటు వెళ్ళిందంటే ఆ మనసు నిలకడలేనటువంటి పరిస్థితి. అందుకనే నీ మనస్సును కట్టుకో. నీ మనసును కట్టుకోమని దేవుడు చెప్తున్నాడు. నీ మనసును కట్టితే ఖచ్చితంగా నీ ప్రార్థన దీపం వెలుగుతుంది. నీ ప్రార్థన దీపం వెలిగిందంటే అది కేవలం నీ ఆత్మీయ జీవితంలో కొన్నిటిని దేవుడు అనుగ్రహించేటిది. ఇదే లూకాసు వార్తలో మరొక విషయాన్ని నేను జ్ఞాపకం చేసి ప్రార్థన చేస్తాను. ఏంటంటే అది 15వ వచనంలో ఒక స్త్రీ కొన్ని నాణ్యాలు ఇచ్చారు. ఆ నాణ్యాలకి వాటిలో ఒకటి పోయిందంట. మనకు అందరూ తెలిసిన విషయాలు కాబట్టి నేను సింపుల్గా తీసుకెళ్తున్నాను. ఆ పోయిన నాణ్యం కొరకు
అని నిన్ను దాగానిచ్చింది, దొరకలా. ఇంత లోపల ఏం చేసింది తెలుసా? తమ దీపాన్ని వెలిగించింది. తన దీపాన్ని వెలిగించి దానిని ఆ దీపపు వెలుతురులో వెతికితే అది దొరికింది. ఈరోజు ఆలోచించే దేవుని క్రీస్తుని ప్రేమను బిడ్డ, నీతోని దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు అనుకుంటున్నావు, ఇదిగో దేవుడిచ్చిన విలువైనటువంటి ఆ తలాంతును పాడు చేసుకుంటా ఉన్నావు. దేవుడిచ్చినట్టు విలువైన సమయాన్ని దుర్వినియోగపరుచుకుంటా ఉన్నావు. ఈరోజు అనుకుంటున్నా, ఏంటి నా బ్రతికి ఇలా అయిపోయింది, దేనికి ఇలాగ జరుగుతా ఉంది, ఎందుకు నా బ్రతికి ఇలాగ మారిపోతా ఉంది అని అనుకుంటవచ్చేమో. ఈరోజు దేవుడు అంటున్నాడు ఇక్కడ, నీ ప్రార్థన జీవితంలో లేకుండా ఎన్నో అనేక విషయాలు కోల్పోయావు. ప్రార్థనకు దూరం అయిపోయి, దేవుని సహవాసానికి దూరం అయిపోయి, దేవుని పరిశుద్ధాత్మకు దగ్గర లేకుండా అనేక విషయాలు తప్పిపోయి ఉన్నావు నువ్వు. ఈరోజు అందుకే నేను నడుము కట్టుకో, నీ దీపం వెలిగించుకో, పోగొట్టుకున్న నాణ్య వంటి అనేక ఆశీర్వాదాలు తిరిగి పొందుకో. ఆ స్త్రీ పోగొట్టుకున్న దాన్ని తెచ్చుకునింది. ఎలా తెచ్చుకోగలిగింది చూసాం కదా. దీపం వెలిగించింది. దీపం వెలిగిస్తే ఆ దీపపు వెలుతురులో ఆ వస్తువు దొరికిందంట. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో అనేక విషయాలను పోగొట్టుకున్న దాన్ని దేవుడు తిరిగి ఇవ్వాలంటే మొదటిగా నీ ప్రార్థన దీపాన్ని వెలిగించు. నీ ప్రార్థన దీపాన్ని వెలిగిస్తే ఆ ప్రార్థన దీపములో పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయాలని ఆశపడుతున్నాడు బిడ్డ. నీ కొరకు తన 2 కరముల చాచి ఆయన దిగులు పడుతూ వేదన పడినట్టు వాడుగా ఉన్నావు. ఈరోజు తెలుసుకో, నువ్వు నిజమేనయ్యా, నేను ఈరోజు నా జీవితం నేను కోల్పోయానేమనుకుంటున్నావా? అలాగైతే ప్రత్యేకంగా ప్రార్థించాయి. దేవుడు ఖచ్చితంగా నీకు ఒక ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఆ స్త్రీ పోగొట్టుకున్న నాణ్యం ఏదైతే ఉందో దాన్ని తిరిగి మరలా అనుగ్రహించినటువంటి దేవుడే నువ్వు పోగొట్టుకున్న ప్రతి దాన్ని తిరిగిస్తాడు. నువ్వు కోల్పోయిన ప్రతి నీ జీవితంలో ఏదైతే కోల్పోయావో, నీ జీవితంలో ఏదైతే పోగొట్టుకున్నావో, నీ జీవితంలో ఏదైతే ఇదిగో పనికిరానిటువంటి పరిస్థితులను ఏలన చేశారో అదే స్థలంలో నా దేవుడు నిలబెట్టాలనుకుంటా ఉన్నాడు. విశ్వసించి నమ్మినట్లయితే ప్రార్థనలో ఎక్కువ ప్రార్థన చేస్తాను. సకలమని వైనవాడు సర్వాధికారం కలిగిన తండ్రి, భూమి ఆకాశాన్ని కలిగించినటువంటి వాటి వారి పొందనాలు. గత మాసం అంతయు మిమ్మల్ని కాచి కాపాడినందుకు స్తోత్రాలు. ఇదిగో నాయన, ఈ యొక్క 2వ తండ్రి ప్రభావాన్ని సన్నిధిలో నా ప్రభావాన్ని నామం ద్వారా ప్రార్థించడానికి మీరు మాకు ఇచ్చిన భాగ్యంతో స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో నాయన 6వ మాసంలోనికి నా తండ్రి మేము అడుగు పెడుతున్న మా పాదాలు తిరిగికుండా కాపులు భద్రపరిచి ఈ ఆత్మచేత మమ్మల్ని నింపి పరిశుద్ధపరచమని ఇది విధానం నీ వాగ్దానంలో పాలపంపులు పడిన ప్రతి బిడ్డ కుటుంబాన్ని దీవెనకరంగా మేలుకరంగా సాధించి వారు పోగొట్టుకున్న ప్రతి దానికి తిరిగి దయచేయండి. నా తండ్రి నష్టపోయిన దానికి రెట్టింపు కనుక మీరు అనుగ్రహించండి. ప్రతికూలత అనుకూలంగా మార్చండి. విరోధతత్వం తీసివేయండి. చేస్తున్న వ్యాపారంలో, తిరుగుతున్న ప్రాంతంలో తండ్రి, వెళ్తున్న మార్గాల్లో, గుడారంలో మీ సన్నిధికి వారికి తోడుగా ఉంచి పరిశుద్ధాత్ముడా మీరు సహాయం చేసి ఈ పరలోక అభిషేకం వారికి మీరు తోడయించి ఆదరించడం కోరుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్న పరలోక తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ దేవుని చిత్తమైతే మరొక కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం. ప్రైజ్ ది లార్డ్.